మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే, వెనుక అన్నారు. బయట కావచ్చు, లోపల కావచ్చు, సభలో అని కూడా అనలే, వెనుక అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు. ఇదే మహిళా గవర్నర్ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందట అటెండ్ అయ్యి వచ్చిండు ఒక మహిళా గవర్నర్ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు. ఎటుపోయింది? నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచార లోపం అనలేదు, నాలెడ్జ్ లేదన్నారు, క్షమాపణ చెప్పిండు అధ్యక్ష. వాళ్ళకొక తీరు, మాకొక తీరా? అంటే ఏంటిది ఇది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ఒక్కరోజన్నా గేట్లకి దాటి రానిచ్చిరా మమ్మల్ని? చప్పట్లు పట్టున్నారు, రోడ్ల మీద ఆట ఆడుతున్నారు. ఈ అసెంబ్లీ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. వీళ్ళ దురహంకారం చూసే ప్రజలు ఇళ్ళ కూర్చోబెడతారు.